దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. నా వీడియోలు చూస్తూ ఎంతగానో నన్ను ప్రోత్సహిస్తూ నన్ను ఆదరిస్తున్నందుకు మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొక పాట ద్వారా దేవుడిని మహింపరచుకుందాము. దేవుని ప్రేమ గురించి, ఆయన ప్రేమ ఎలాంటిదో, ఆయన ప్రేమ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఆయన ప్రేమ గురించి మనము మాట్లాడుకోబోతున్నాము. కాబట్టి దేవుడిని మనం మహింపరుస్తున్నాము. ఒక పాట ద్వారా దేవుడిని మహింపరచాలని ఆశపడుతున్నాము. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ, మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ, మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ, మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. ఇహలోకాశలతో అందుడనే నైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. ఇహలోకాశలతో అందుడనే నైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి, చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి, నీ సన్నిధిలో నిలిపిన నీ ప్రేమ మధురం, ప్రేమ 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 నా యేసు ప్రేమ, ప్రేమ 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 నా తండ్రి ప్రేమ, మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి, మార్గమును చూపి మన్నించితివి. నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి, మార్గమును చూపి మన్నించితివి. మరణపు ముల్లును విరచిన దేవా, మరణపు ముల్లును విరచిన దేవా, జీవమును సగుమా నీ ప్రేమ మధురం, ప్రేమ 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 నా యేసు ప్రేమ, ప్రేమ 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 నా తండ్రి ప్రేమ, మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. పర్వతములు తొలగిన, మెట్టలు గతి తప్పిన, ఎగిసిపడే అలలతో కడలే గర్జించిన, పర్వతములు తొలగిన, మెట్టలు గతి తప్పిన, ఎగిసిపడే అలలతో కడలే గర్జించిన, మరణపు ఛాయలో దరిచేరనీయక, మరణపు ఛాయలే దరిచేరనీయక, కౌగిట నన్ను దాచిన నీ ప్రేమ మధురం, ప్రేమ 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 నా యేసు ప్రేమ, ప్రేమ 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 నా తండ్రి ప్రేమ, మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ, మరువలేనిది
నా యేసుని ప్రేమ మరువలేనిది, నా యేసుని ప్రేమ మధురాతి మధురం, నా ప్రియుని ప్రేమ 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 ప్రేమ, నా యేసు ప్రేమ 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 ప్రేమ, నా తండ్రి ప్రేమ. దేవుని యొక్క ప్రేమ మహా గొప్ప ప్రేమ. ఆయన ప్రేమ అనంతమైనది. మనం ఒక వచనం చూసుకుందాము. యోహాను రాసిన 3వ పత్రిక చూసుకుందాం. రెండవ వచనం. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం, 1వ అధ్యాయం ఇది 2వ వచనం చూసుకుందాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. మరొకసారి చదువుతున్నాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించున్నాను. ఇక్కడ భక్తుడైన యోహాను రాస్తున్నాడు ఏమనంటే, ఆత్మ వర్ధిల్లుని ప్రకారము అన్ని విషయాల్లో మాట వర్ధిల్లాలని కోరుచున్నాడు మాట. ఇక్కడ వర్ధిల్లాలని దేవుని వాక్యము యోహాను పత్రిక 3వ పత్రిక ద్వారా మనకు తెలియచేస్తున్నది. అయితే ఆత్మ వర్ధిల్లడం, దేవుడి యొక్క స్వరూపం ఏంటి మనం చూసుకుందాం. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము చూసుకుందాము. అసలు దేవుని స్వరూపం ఏంటి? 7వ వచనము కింద చూసుకుంటే, దేవుని యొక్క స్వరూపం చూసుకుందాం. 4:8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయనకి ఏ స్వరూపము? ఆయనే ఒక ప్రేమ. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన స్వరూపం అంతా ప్రేమతో నిండిపోయింది. కాబట్టే ఆ పరలోక సింహాసనం విడిచిపెట్టుకోవడానికి భాగ్యముగా ఎంచుకొని ఆయన మన కొరకు, మన పాపాల నిమిత్తం, మన శాపాల నిమిత్తం మనకి రక్షణ ఇవ్వడానికి, ఆయన మనకు అన్ని సమస్తం ఇవ్వడానికి ఆయన ఈ భూలోకంలోకి వచ్చాడు. ఆయన స్వరూపం ఏంటి? దేవుడు ప్రేమ స్వరూపి. ఈయన మళ్ళీ 7వ వచనం చూసుకుంటే, ప్రియులారా, మనం ఒకరినొకడు మనం ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉండాలి. అంటే ఒకళ్ళనొకళ్ళు ఆదరించుకోవాలి, ప్రేమించుకోవాలి, ప్రేమ కలిగి ఉండాలన్నమాట. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. ప్రేమ ఎవరి మూలముగా కలుగుతుందంటే దేవుని మూలముగా కలుగుతుంది. ఈ ప్రేమలో మనం వర్ధిల్లాలి. ఇంకా చూసుకుంటే యోహాను రాసిన 2వ అధ్యాయము 5-6 వచనాలు చూసుకుంటే, 4వ వచనం చూసుకోండి. ఆయనను 3ని చూసుకుందాం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనని ఎడల దీనివల్ల ఆయనను ఎరిగి ఉన్నాము తెలుసుకొద్దాము. మనం ఆయన ఆజ్ఞలను ఎరిగి ఉంటే దీనివల్ల ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకోగలుగుతున్నాం అన్నమాట. ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వారిలో సత్యము లేదు. ఆయన ఆజ్ఞలను తీసుకోని వాళ్ళు, గైకొనని వాళ్ళు అబద్ధికుడు అవుతా ఉంటా, వారిలో సత్యం లేదు. 5వ వచనం ఇప్పుడు చూసుకుంటే, ఆయన వాక్యమును ఎవడు గైకొనునో వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఎవరైతే ఆయన వాక్యాన్ని గైకొంటారో, ఆయన వాక్యాన్ని తెలుసుకుంటారో వాళ్ళల్లో దేవుని ప్రేమ ఉంటుంది. నిజముగా పరిపూర్ణంగా ఉండాలన్నమాట. పరిపూర్ణమాయనని ఆయన ఇక్కడ సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుని ప్రేమ నిజముగా మనలో ఇంకా పరిపూర్ణం అవ్వాలన్నమాట. పరిపూర్ణమాయన ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకునేవాడు ఆయన ఎలాగ నడుచుకొనునో అలాగే తామును నడుచుకుని బద్ధుడై ఉన్నాను. ఆయన ప్రేమలో ఎలా ఉన్నాడో మనం ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి. నిలిచి ఉన్నవాడు ఆయన ఎలా నడుచుకున్నాడో, ఆయన ఎలాగ ఉన్నాడో, భూలోకంలో ఉన్నప్పుడు ఎలా నడుచుకున్నాడో అలాగే ఆయన ప్రేమలో మనం నడుచుకోవలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది అన్నమాట. అయితే ఆత్మవర్ధిలో ఎప్పుడైతే మనం రక్షింపబడ్డామో,
రక్షింపబడిన తర్వాత ఈ లోక సంబంధంగా ఆశీర్వదింపబడాలి. ప్రతి విషయంలోనూ మన దేవుడిని అడుగుతూ ఉండాలి. అబ్రహాం ఆశీర్వాదం మనకి ఉంది కాబట్టి అబ్రహాం ఆశీర్వాదము ద్వారా మనం ఆశీర్వదింపబడతాము కాబట్టి మనము ఆత్మలో ఈ లోక సంబంధంగా ఆత్మలో వర్ధిల్లాలి. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చిన్నపిల్లలకు పాలు ఇస్తాము, తర్వాత కొద్దిగా అన్నం పెడుతూ ఉంటాము, తర్వాత అన్నీ పెడుతూ ఉంటాము. అలాగే దేవుని వాక్యం రక్షణ పొందినప్పుడు మనము బాలురంగా ఉన్నాము, బాలికలుగా ఉన్నాము, చిన్నవారముగా ఉన్నామన్నమాట. మనం ఎదుగుతున్న కొద్దీ వాక్యం లోతుగా తెలుసుకోవాలి, వినుటూ ఉండాలి. అనేక మంది వాక్యాలు మనం వినాలి, మన సంఘంలో చెప్పే బోధలు వినాలి. మరి ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు మనకు అనేకమైన అంశాలు మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఆత్మలో వర్ధిల్లుతూ మనకి ఏది అవసరమైనా ఏదైనా కూడా మనకి దేవుడి సన్నిధిలో మనం అడిగినప్పుడు, ఆయనకి మొరపెట్టినప్పుడు ఆయన మనకి సమస్తము బోధించువాడనే ఉన్నాడు అన్నమాట. ఆత్మలో ఈ లోక సంబంధంగా వర్ధిల్లాలి. మొదటగా ఈ లోక సంబంధంగా ఆశీర్వదింపబడాలి. ఈ లోక సంబంధంగా రక్షణానందంలో కొనసాగింపబడాలి. ఆయన మనకి నిత్యజీవం ఇచ్చాడు కాబట్టి నిత్యజీవంలో ఉండడానికి మన యోగ్యులుగా ఉండాలి. దినదినము ఆయన వాక్యంతో మనము కడుక్కుంటూ ఉండాలి. వరాలు పొందాలి. ఆత్మీయంగా మనము పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి. అనేకమైన వరాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయంటే మన వాక్యం చదువుతూ, ఆయన వ్యక్తిగత సహవాసంతో, ఆయన సన్నిధిలో మనం కనపడుతూ, ఆయన మాటలు వింటూ, ఆయన మాటలు గైకుంటూ ముందుకు సాగిపోయినప్పుడు మనకి ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. అయితే మొదటి కొరింథీలో 13:2 చూసుకుంటే పరిపూర్ణ విశ్వాసం గలవాడైనను ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడు అంటున్నాడు అన్నమాట. ఎంతో విశ్వాసం ఉన్నప్పటికీ కూడా ఆ ప్రేమ అనేది లేకపోతే వ్యర్థమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఈ ప్రేమలో మనం తప్పిదాలు దాచిపెడతాం, తప్పిదాలు మాటికి గుర్తు చేసుకోము. సామెతల్లో చూసుకుంటే ప్రేమను వృద్ధి చేయకోరువాడు తప్పిదమును దాచిపెట్టను. ఒకవేళ ఎవరైనా ఏదైనా పొరపాటు చేసినా మన స్నేహితులు కానీ బంధువులు కానీ కొంచెం కోపం వస్తుంది అనుకుంటూ ఉంటాం, కానీ మనం క్షమించి తప్పిదాలు దాచిపెట్టి ముందుకు సాగిపోతూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే ఆయన ప్రేమలో మనం ఎదుగుతూ ఉంటాం. ఆయన ప్రేమలో మనము నడుచుకోవాలని ఒకవేళ మనము అందులో మనసులో ఉంచుకున్నా కూడా ఆ ప్రేమలో మనస్సాక్షి పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. అది విడిచిపెట్టే వాళ్ళతో ప్రేమగా ఉండమని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ప్రేమలో ఎదగడానికి మనం నేర్చుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటాం అన్నమాట. ఫలాలు ఫలించాలి. ఈ లోకమైన ఫలాలు ఫలించాలి. వరాలు పొందుకుంటాము. అనేకమైన వరాలు ఉన్నాయి. అవన్నీ పొందుకోవాలంటే దేవుని వాక్యం చదువుతూ దేవునితో సహవాసం కలిగి ముందుకు సాగిపోతున్నప్పుడు ఈ లోక సంబంధంగా ఆశీర్వదింపబడమే కాకుండా పరలోక సంబంధంగా ఆత్మీయమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మన మనసులో వృద్ధి చెందుతూ ఉంటాయి. ఆత్మలో వృద్ధి చెందుతూ అదే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది అన్నమాట. ప్రియుడా నీ ఆత్మ ఎంత ఆత్మ వర్ధిల్లుతుందో వాక్యంలో ఎదుగుతున్నాం, ప్రార్థనలో ఎదుగుతున్నాం, పాటలు పాటల్లో ఎదుగుతున్నాం, ఇంకా ప్రవచన బలాలు కలిగి ఉంటాం, తర్వాత వివరించే వరాలు, ఆత్మలో బహుగా వర్ధిల్లుతూ ఉంటాం అన్నమాట. ఒక వాక్యం విని బోధించడం, వాక్యం ప్రకారం నడుచుకోవాలనే ఆశ, ఇలా అనేకమైన అంశాల్లో ఎదుగుతూ ఉన్నప్పుడు ఆత్మఫలాలు పొందుకుంటూ ఉంటాం అన్నమాట. దేవునికి స్వరూపంలో ఉంటాం. ఆత్మఫలాలు ఏమని చూసుకుంటే గలతీ రాసిన ఇంకా ప్రేమలో ఏముంటుందంటే దయ ఉంటుంది. ప్రేమ అసూయపడదు. అసూయ ఉన్నా దాని వాక్యం ద్వారా మనము కొట్టివేసుకుంటూ ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం. డంబంగా ప్రవర్తించదు, గొప్పగా కబుర్లు చెప్పదన్నమాట. నేను ఇది కలిగి ఉన్నాను, ఇది కలిగి గొప్ప గొప్ప కబుర్లు ఇంకేదైనా సరే ఈ లోక సంబంధంగా కానీ ఆత్మీయ సంబంధం కానీ గొప్ప గొప్ప కబుర్లు చెప్పదు. ఉప్పొంగిపోదు. ఏదైనా చిన్న పని జరిగినా ఏదైనా ఉప్పొంగిపోయి గొప్ప గొప్పగా మనము ఉండమాట. ఆత్మలో దీనత్వం కలిగి ఉంటాం. అమర్యాదగా ఉండదు, మర్యాద కలిగి ఉంటాం. ఆత్మలో దీనత్వం కలిగి ఉన్నప్పుడు మర్యాదగానే ఉంటాం, అమర్యాదగా ఉండదు. ఏది మంచి, ఏది చెడు, ఏది ఎలా ప్రవర్తించాలని దేవుడు మనకి నేర్పిస్తూ ఉంటాడు. ఇంకా స్వార్థం ఉండదు. ఈ ప్రేమ కలిగినప్పుడు స్వార్థం ఉండదు మాట. తర్వాత త్వరగా కోపం వచ్చేది. కోపం వచ్చినా దాన్ని మళ్ళీ విడిచిపెట్టుకుంటూ ఉంటుంది, త్వరగా కోపం. ఇది అవన్నీ ప్రేమ యొక్క లక్షణాలు అన్నమాట. త్వరగా కోప్పడదు. ఇవన్నీ మనం నేర్చుకుంటాం, ముందుకు సాగిపోతాం. అపకారం మనసులో ఉంచుకోవాలి. ఎవరైనా మనకు అపకారం చేస్తే అపకారాన్ని మనసులో ఉంచుకొని వాళ్ళు సాధించడం, వాళ్ళకి మళ్ళీ మనం ఏదో కీడు చేయాలనుకోవడం, ఇలాంటివన్నీ ఉండదు మాట. ఈ మనసులో ఉంచుకోక ముందుకు సాగిపోతూ ఉంటాం అన్నమాట. ఇది మనం ప్రేమలో ఉన్న గుణాలు మనం కొన్ని చూసుకున్నాం.
గలతీ రాసిన ఆత్మఫలాలు అంటే ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుతున్నప్పుడు మనకి ఆత్మ ఫలాలు ఉంటాయి. ఏంటంటే 5:21 నుంచి చూసుకుంటే ఆత్మ ఫలాలు ఏమిటంటే ప్రేమ కలిగి ఉండడం, సంతోషం, మనకున్న దాంట్లో సంతోషపడడం, మనం లేని దాని గురించి ఎప్పుడు పడడం, ఆశపడచ్చు, దాని గురించి ప్రార్థన చేసుకో, అది ఎంత మనకి యోగ్యమైనదో, ఎంత మనకి ఉపకారంగా ఉంటుందో దాని గురించి మన దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. కానీ లేని దాని గురించి దుఃఖపడి ఉన్న సంతోషాన్ని పోగొట్టుకోకూడదు. అందుకని ప్రేమ, సంతోషం, సమాధానం, ప్రతి విషయంలోనూ సమాధానం కలిగి ఉండడం మాట. భార్యాభర్తలు కానీ, తల్లి బిడ్డలు కానీ, కుమారులు కోడళ్లతో కానీ, ఎవరితోటైనా ఈ సంఘంతో కానీ ఎవరితోటైనా సమాధానంగా, ప్రతి విషయంలోనూ సమాధానంగా ఉండడం మాట. దేవునితో సమాధానం కలిగి ఉన్నప్పుడు ప్రతిదీ సమాధానం వస్తుంది. దీర్ఘశాంతం ఇది చాలా కష్టము. మన జీవితకాలం అంతా ఇది నేర్చుకోవాల్సిన వారమే ఉన్నాము. దీర్ఘశాంతం అంటే చాలా ఓపిక ఉండాలన్నమాట, సహనం ఉండాలి, ప్రతిదానికి సహించుకునే గుణము మనం అలవర్చుకోవాలి. దయాళత్వం, దయ కలిగి ఉండడం మాట. మనం ఎవరినైనా చూసినప్పుడు దయగా ఉండడం. మంచితనం కూడా ఈ మంచితనము ఎవరికైనా మన ఎదుర పెట్టాలన్నా చేయాలన్నా మంచితనం ఉన్నప్పుడు ప్రతి విషయంలో దేవుని యొక్క గుణాలు ఇవన్నీ మనం అలవర్చుకుంటూ ఉంటాం. మంచితనము, విశ్వాసంలో ఎదుగుతూ ఉంటాం. విశ్వాసము మనకి రక్షణ పొందినప్పుడు కొద్దిగా ఉన్న విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు ఇవన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. ఆశానిగ్రహం, ఇది కూడా మనం బాగా నేర్చుకోవాలి. ఆశానిగ్రహం అంటే చూసిందల్లా కొనడం కానీ, డబ్బుని వ్యర్థంగా ఖర్చు పెట్టడం కానీ, ఎంతో కష్టపడి మనం సంపాదించుకుంటూ ఉంటాం. కాబట్టి వ్యర్థంగా ఖర్చు పెట్టడం కానీ, అవసరమైనవి మనకి ఏది అవసరమో, ఏది మనకు ఉపయోగకరమో, ఏది మనకి అవసరం కాబట్టి అది కంపల్సరీ కొనుక్కోవాలి. అంతేగాని కొంతమంది ఉంటారు, చూసిన వాళ్ళే తినడం, చూసిన వాళ్ళే కొనుక్కోవడం, అది లేకపోతే గొడవ చేయడం, ఇలాంటివి ఏమి ఉండవు. ఆశ నిగ్రహం, తిండి విషయంలో కానీ, ఈ లోక సంబంధమైన ఏదైనా కొనుక్కోవాలనుకున్నా, మనకు లేని దాన్ని ఆశించినా, దాన్ని కొనుక్కోలేని స్థితిలో ఉన్నప్పుడు దాని గురించి ఊరికినే చింతపడి అది నిగ్రహించుకోలేక కొనలేదు అనుకోకుండా ప్రతి విషయంలోనూ ఆశానిగ్రహం కలిగి ఉండాలి. ఆత్మఫలాలు అంటే ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనము, విశ్వాసము, ఆశానిగ్రహము. ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉంటామో ఇవన్నీ కూడా సంతోషం వచ్చేస్తుంది, సమాధానం వస్తుంది, దీర్ఘశాంతం నేర్చుకుంటూ ఉంటాము, దయాళత్వం, మంచితనం వస్తుంది, విశ్వాసం వస్తుంది, ఆశానిగ్రహం. ప్రేమలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ వస్తూ ఉంటాయి మాట. కాబట్టి మనం ప్రేమ కలిగి ముందుకు సాగుతాం. దేవుని యొక్క గుణాలు, ఆ గుణాలు మనం కలిగినప్పుడు దేవుని స్వరూపంలో మనం మార్చబడుతూ ఉంటాం అన్నమాట. మనం జీవితకాలం అంతా నేర్చుకోవలసిన వారమైన ఆయన యొక్క మంచితనము, ఆయన యొక్క క్షమాపణ గుణము, ఆయన యొక్క ప్రేమలో నిలిచి ఉండి ఆయన స్వారూప్యంలో మనము మార్చబడుతూ ఉంటామన్నమాట. దేవుడి వాక్యంని దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడిన ప్రేమమైన కృపామైన దయామేడమైన ప్రేమ, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ మధ్యాహ్న కాలశాలు మీ పాసలకు వచ్చినాం నాయన, మీకే స్తోత్రం నాయన. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవా మీకు వందనాలు. తండ్రి స్తుతికి పాత్ర, స్తోత్రాడా, పూజారుడా, మా ఆరాధనకు యోగ్యుడా మీకు వందనాలు. 10,000లో అతి సుందరుడా, అతి కాషణీయుడా, అతి మనోహరుడమైన దేవా మీకు వందనాలు. శూన్యంలోని సర్వజగత్తుని కేవలం నాయన నా ప్రభు మీ నోటి బాట చాట సృష్టించిన మా సృష్టికర్తమైన దేవా మీకు వందనాలు. ఆది అంత అల్ప ఒమేగైన దేవా మీకు వందనాలు. నిత్యము దోతకోట సమూత యెహోవా పరిశుద్ధులు దివారాత్రులు పగలబడిన ప్రీతి మీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాలశంలో మీరు మాట్లాడిన నా తండ్రి వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా. ఆత్మబద్ధులు చిన్న ప్రకారం అన్ని విషయంలో ప్రభా, అబ్రహాం ఎలాగైతే ఆశీర్వదింపబడ్డారో ప్రభా, అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం మాకు కూడా దయచేశారు కాబట్టి ప్రభా, ఈలోక సంబంధమైన ఆశీర్వాదాలతో పరలోక సంబంధమైన ఆత్మఫలాలతో నా ప్రభారాలతో మమ్మల్ని ఆశీర్వదించి నీ నిత్య జీవానికి వారసులుగా మమ్మల్ని చేసుకుని సారిపోలో మమ్మల్ని మార్చిన తండ్రి దినదినము మేము నేర్చుకుంటూ మా జీవిత కాలం అంతా నా ప్రభా ఆత్మలో వర్ధిల్లే కృపను గురించి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియకుమారుడు పరశకుడైన యేసుక్రీస్తు వారి పుణ్య పదాలు పట్టుకొని అతి మిక్కులంగా వచ్చినాం తండ్రి. ఆమేన్. దేవుడి వాక్యం దీవించుగాక. మీరు నన్ను ప్రోత్సహిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా వీడియోలను నన్ను ఆదరిస్తూ మీరు ఆదరిస్తూ లైక్ చేస్తున్నందుకు మీకు వందనాలు. నన్ను ఆశీర్వదించి మీరు కూడా ఆశీర్వదింపబడాలని, ఈ వాక్యం మీకు మేలుకరంగా ఉండాలని, మీరు అందరూ ఆశీర్వదింపడాలని కోరుతూ నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్.